టాలీవుడ్ దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు ఒక వార్త ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఈ దారుణానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తపై ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం సాగుతోందే గానీ స్పందించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావటం లేదు. దీంతో ఈ వార్త నిజమో కాదో నిర్ధారణ కావాల్సి ఉంది. వైవిఎస్ చౌదరి స్వర్గీయ ఎన్టీ రామారావు వీరాభిమాని. ఆయన స్ఫూర్తితోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1998లో శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన వైవిఎస్ తొలి సినిమాతో మంచి విజయమే అందుకున్నారు. అనంతరం హరికృష్ణ, నాగార్జునలతో తీసిన సీతారామరాజు సక్సెస్ కావడంతో హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు రెండో సినిమా యువరాజు చిత్రాన్ని నిర్మించాడు. ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన చౌదరి ఈ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత సీతయ్య, దేవదాసు చిత్రాలు కూడా సొంతంగా నిర్మించి సక్సెస్ అయ్యారు. కానీ 2008లో బాలయ్యతో తీసిన ఒక్క మొగాడు చిత్రం చౌదరిని భారీ ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. ఆ వెంటనే తన దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన సలీం కూడా పెద్ద ఫ్లాప్. ఈ రెండు పరాజయాలతో అటు ఆర్థికంగా నష్టపోవడం, ఇటు కెరీర్ గ్రాఫ్ కూడా కిందకు పడిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మెగా హీరో వరుణ్ తేజ్ తో తీసిన రే చిత్రం చౌదరిని మరింత ఆర్థిక కష్టాల్లో చేరుకునేలా చేసింది. ఈ ఆర్థిక కష్టాల నుంచి శాశ్వతంగా గట్టేందుకే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మొత్తానికి ఈ వార్త మీద ఎవరైనా స్పందిస్తే కానీ అసలు విషయం తెలీదు. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe